ప్రియమైన కావలపురం గ్రామ ప్రజలని మీకు అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు తెలియజేయడానికి మేము మీ మధ్యకి వచ్చామండి. ఏంటి జనసమూహం మీరు అనుకోవచ్చు. దేవుడి మాటలు మీకు తెలియజేయడానికి ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకి వచ్చి దేవుని మాటలు తెలియజేస్తున్నామండి. దేవుని మాట ప్రతి ఒక్కరికి మేలు చేసేదండి. దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మేలును పొందుకున్నారండి. సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మానవ రూపంతో వచ్చి మనుషుల మధ్య ఆయన సంచరించాడండి. అలాంటి దేవుని గూర్చి ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నామండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎరుకు అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడండి. ఆయన ఆ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా ధనవంతుడు, ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడండి. అయితే ప్రభుత్వం ఆయనకి నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తూ బాగా డబ్బు సంపాదించాడు ఆయన. అయితే ప్రజలు కూడా ఆయన మీద రిపోర్ట్ చేయడానికి భయపడ్డారు. ఎందుకు ఇతడు ధనవంతుడు, ఇతనితో మనం ఏదో రిపోర్ట్ చేస్తే ఇంకా మనల్ని ఇబ్బంది పెడతాడేమో అని ఆయన గురించి వెనకాల ఆయన గురించి తిట్టుకుంటున్నారు, కానీ ఎదురుగా ఆయన గురించి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయలేకపోయారండి. ఆయనకు పేరు పెట్టారు పాపాత్ముడని. ఆ యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుప్రభుని చూడాలని ఆయనకు ఆశ కలిగిందండి. ఆ ధనవంతుడికి ఆయన పేరు జక్కయ్య. అయితే యేసుప్రభు ఎవరో చూడాలని ఆయన ఆ ప్రాంతంలో ఒక చెట్టు ఎక్కాడండి. యేసెవరో ఆయనకి తెలియలేదు. ఈనాడు అనేక మందికి యేసెవరో తెలియట్లేదండి. ఒకప్పుడు నాకు తెలియలేదు, ఇక్కడున్న ఎవరికి కూడా యేసెవరో తెలియలేదండి. ఆయన ఏదో ఒక మతానికి సంబంధించిన వాడని కొంతమంది, ఒక కులానికి సంబంధించిన వాడు కొంతమంది, ఒక వర్గానికి సంబంధించిన వాడు కొంతమంది అపోహలు పడ్డారు. నేను కూడా ఒకప్పుడు అపోహపడ్డాను. ఇది మనకు సంబంధించింది కాదు, ఇది ఏదో ఊరి చివరి వాళ్ళకి సంబంధించిందని నేను అపోహపడ్డానండి. అయితే సువార్త తెలుసుకున్న తర్వాత, నమ్మిన తర్వాత అర్థమైందండి నాకు. అలాగే జక్కయ్య ఆయన ఎవరో అనుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య ఇవాళ నేను ఇంటికి వస్తానయ్యా అన్నాడండి. ఎప్పుడైతే ప్రభు జక్కయ్యని పిలిచాడో జక్కయ్య హృదయం అంతా మారిపోయిందండి. ఒకప్పుడు ప్రభు మమ్మల్ని దర్శించినప్పుడు మా హృదయాలు మారినాయండి. ఎందుకంటే దేవుడు హృదయాలు మార్చుకోమన్నాడు. మతం మార్చుకోక్కర్లేదండి, కులం మార్చుకోక్కర్లేదు, హృదయం మార్చుకుంటే చాలండి. జక్కయ్య అంటున్నాడు, ప్రభువా అని ఆయన త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అందులో 4 అంతలు వాళ్ళకి ఇచ్చేస్తాను. ముందుగా నా ఆస్తులు సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను ప్రభువా, నాకు బోల్డ్ ఆస్తి ఉంది. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 అంతలు ఇస్తానని ప్రభుతో చెప్తున్నాడండి. వెంటనే ఆయన హృదయం మారిపోయిందండి. ప్రభువుని విశ్వసించాడు. మరి ఆయన మతం పుచ్చుకున్నాడంటే ఎలాగండి? ఆయన మనసు మార్చుకున్నాడు అంతే. ఆయన మనస్సు మారగానే ఆయనలో ఉన్న చెడుగంతా పోయిందండి. ఈనాడు యేసు ప్రభువుని కనుక మనం మన సొంత రక్షకుడు అంగీకరించగలిగితే మన హృదయం మారుతుందండి. మన హృదయం మార్చి మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడండి. మనం మతం మార్చుకోక్కర్లేదు, కులం మార్చుకోక్కర్లేదు. యేసయ్యని హృదయంలో చేర్చుకోగానే ఆయన గొప్ప సంతోషం వచ్చిందండి. డబ్బు ఇవ్వలేని సంతోషం ఆయనకి మరి ప్రభువుని చేర్చుకోగానే వచ్చిందండి. ఎందుకంటే డబ్బు ఇవ్వలేని సంతోషం, అలాగే మనకి కులం ఇవ్వలేని సంతోషం, ఇంకా ఎన్నో మనకి సంతోషాలు ఇచ్చే ఉన్నాయండి. అవి ఇవ్వలేని సంతోషం యేసు ప్రభు మనకి ఇస్తాడండి. యేసు ప్రభువుని కనుక మన హృదయంలో చేర్చుకోగలిగితే ఆయన నిత్య సంతోషం ఇస్తాడండి. ఆ సంతోషం కావాలంటే ప్రభుని యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. జక్కయ్య గురించి అంటున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడు అంటున్నాడు ప్రభు. ఎందుకంటే అబ్రహాం గొప్ప భక్తుడు, ఆయన కుమారుడే అని యేసు ప్రభు ఆయన గురించి చెప్తున్నాడండి. మనం కూడా ప్రభువుని మన హృదయంలో చేర్చుకోగలిగితే మనం కూడా భక్తుల్లాగే మరి దేవుని పరిధిలో ఉంటామండి. దేవుని యొక్క పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన కాపాడతాడండి. శాపం నుంచి విడిపిస్తాడు, ఆయన పాపం నుంచి విడిపిస్తాడు, ప్రతి బలం నుంచి విడిపిస్తాడు, ప్రతి పరిస్థితులు ఆయన తోడుకుంటాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగిన వారు చెప్తారండి, వారి పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన విడిపించాడని, బలహీనతలు ఉన్నప్పుడు విడిపించాడని, ఎన్నో సమస్యలు విడిపించాడని ప్రతి ఒక్కరు చెప్పగలను, నేను చెప్పగలను. ఇక్కడ ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా చెప్తారండి. గుడ్డిగా మేము ప్రభువుని నమ్మలేదండి, ప్రభు గురించి తెలుసుకున్నాం, ఆయన మా హృదయంలో చేర్చుకున్నాం. జక్కయ్య ఎలా అయితే ఆయన హృదయంలో చేర్చుకున్నాడు, మేము చేర్చుకున్నాం. ఆయన ఎవరో జక్కయ్యకి అర్థమైందని. ఆయన గురించి వ్రాయబడి ఉంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, ఆయన మహాదేవుడని, ఆయన మొదటివాడని, కడపటివాడని. ఆయనకు ముందు ఎవరు లేరండి, ఆయన తర్వాత ఎవరు లేరండి. అలాంటి మహాదేవుడు మన మధ్యకి మానవ రూపంతో 2000 సంవత్సరాల నాడు క్రితం వచ్చి మనుషులందరికీ రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకుని మనుషులకు రక్షణ ఇచ్చాడండి. ఎవరైతే యేసు ప్రభువా నీవు నా హృదయంలో రాని ఎవరైతే ఆహ్వానిస్తారో
వారి హృదయంలోకి వచ్చి ప్రతి పాప నుంచి విడిపించి నెమ్మదిస్తాడు. జక్కయ్యకి నెమ్మదిచ్చిన దేవుడు మీకు అందరికీ నెమ్మదినిస్తాడండి. ప్రభువైన యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. మీరు మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటారు. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు ప్రభా. నీ దాసుల ద్వారా సెలవు ఇచ్చినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ మాటలు తెలియజేశారు. నీవు రక్షకుడు అని ఒకప్పుడు మేము తెలియక అయ్యా ఎన్నో మార్లు నిన్ను తిట్టుకున్న రోజులున్నాయి. నిన్ను ప్రభా చాలా విమర్శించిన రోజులున్నాయి. కానీ నిన్ను రుచించిన తర్వాత, నిన్ను తెలుసుకున్న తర్వాత నువ్వు ఎంత మంచివాడువో, మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి వాడువో అనే సత్యాన్ని మేము తెలుసుకోగలిగాం. ఈ గ్రామస్తులు కూడా అట్టి రీతిగా నీ ప్రేమను వారు పొందటానికి అయ్యా, నీ గొప్ప కృపను వీరు పొందటానికి సహాయం చేయండి. గ్రామాన్ని, ఈ వీధి వారందరినీ కూడా దీవించి మహిమ తెచ్చుకొనమని, మీ రక్షణ ఆనందం వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.